వచ్చినప్పుడల్లా పడతా ఉంటుంది. అరటి చెట్లు కూడా కోసేయాలి. దుబ్బలేస్తాను చిన్నగా తనకైతే నీట్గా కట్టేసిన. చుక్క పోద్ది ఇక లోపలికి వాటర్ చుక్క పోద్ది లోపలికి. మళ్ళీ ఇట్నుంచిగా ఇటు ఈ చెట్టు పెరుగుతుంది ఇక బాగా, దీని ఆకులు పడతాయి అని చెప్పేసి రేకు ముక్క అయితే ఇది వేసిన. చెత్త ఏం చెత్త రాలుతుంది. ఎంతసేపు మళ్ళీ పెరుగుతుంది అది. ఆ కచ్చి అది ఉంది కదా చున్నీ ముక్కుకు పెట్టుకో అట్లా అడ్డు. రేకు తీయనా? ఏంది వద్దు ఆ మండలి మీకు బావి మీద కలిగిందిరా బాబు. వాటర్ ఉన్నాయి అలా కింద కొట్టండి. కింద కొడితే నీళ్ళు కారుతాయి. కింద కొట్టండి గట్టిగా. కిందికి కోసే కిందికి. కిందికంటే అదేనా? మొత్తం అవన్నీ కొయ్యాలి పట్టుకొని. కోసి అట్లే నేను తీసేస్తా. దాడదాడ కోసేయి నువ్వు. మళ్ళా వస్తాయి కదా పిలకలు. బాలు గంట నిలబడి సూది పెడుతుంది. అది కూడా ఇది జరుపుకోవచ్చు. చిన్న చిన్న పిలకలు కట్ చేసి మీరు ఆడుకోకుండా వచ్చినాయి. నీడ కాడుకోండి.
ఇట్లా అంటుకోదు ఆ? అంటుకోదు ఎందుకు కనబడుతుంది మొత్తం అయితే క్లీన్ అయింది ఫ్రెండ్స్. ఇక మొత్తం నిన్నగా సాఫ్ చేసేసినాం. బావి చుట్టూ మొత్తం ఊకేసింది. ఇదంతా ఎండిన వరకు అయితే కాలుతాయి. మళ్ళీ వర్షం మొత్తం తడిస్తే మళ్ళీ అంతా దోమలు అన్నీ మొత్తం వస్తాయని చెప్పేసి ఎండిన వరకైనా కాలుతాయి కదా అని మంట అయితే పెట్టాను అన్నమాట. పచ్చిగా ఉన్నది అయితే అంటుకోవట్లేదు. ఎండిన వరకు అయితే కాలుతాయి. సరిత అయితే కూర వండుతుంది. ఇక ఇప్పుడు బావి దగ్గర మొత్తం నీట్గా కనబడుతుంది. కదా చాలా నీట్గా ఉంది. మంచిగా అనిపిస్తుంది. ఏం కూర వండుతాను? బెండకాయ కూర ఉంటుంది. టమాటాలు అయితే దారుణంగా రేటు ఉంది. 50 రూపాయలు అంట కేజీ. అయితే జాగ్రత్తగా పోయాలి. ఇక ఏం లే. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ నేనేం అడగలే కానీ పచ్చిమిర్చి 40 రూపాయలు అట పావు కిలో. అమ్మా ఉప్పు ఎత్తానండి నేను. వెరీ గుడ్ వెరీ గుడ్. బాబు నువ్వు మాట్లాడి నాతోటి కొంచెం ఉంటే వేసేదానివి కదా. మిస్ చేయండిలే. మిస్ చేసేదేంది అల్లు వేసినాక ఇక మిస్ అయ్యేదేంది. పెద్దదానికి వంకాయ వండుదాం అనుకున్నా. ఆమె తినదు కదా వంకాయ, అందుకని ఇక మళ్ళీ బెండకాయలు తీసిన. కారం పొడి చేయాలి. ఇక కరేపాకు ఉంది, ఎండుమిర్చి ఉన్నాయి. టైం కుదరట్లేదమ్మా నాకు, అందుకే ఇంకా వీడియోలు కూడా ఎడిట్ చేసుకోలేదు ఫ్రెండ్స్. ఇక ఎడిట్ చేసుకునేసరికి కొంచెం టైం పడుతుంది. ఎక్కువ రెండు అయితే ఇంకా బట్టలు కూడా పిండలే. ఈరోజు లేట్ అయింది. ఇక అది ఇది అయితే క్లీన్ చేసుకుంటున్నాం బయట. మరి ఇంకో వాన గట్టి వాన పడితే నీళ్ళు పైకి వచ్చేది ఏంటి బాయ్. అందుకే మోటార్ పైన మరి ఏం లేక వీళ్ళ ఆట అయిపోలే. ఆడుతూనే ఉన్నారు. ఏం చేసారు ఇక కడుపులో పడ్డది అరిగేదాకా ఆడతారు. ఇక వాళ్ళు జాగ్రత్త. పిల్లలు బాగా అలవాటు అయినా ఇంట్లోకి. పొద్దున సేమ్యా చేద్దాం అనుకున్నా. అది ఇది ఇది అదే వంట మళ్ళీ అది డబల్ అవుతుందని ఏం లేదు. మేమైతే పొద్దున్నే వండిన ఇవాళ. పిచ్చమ్మ కొద్దిగా పెట్టిన. ఇప్పుడు మనం తినే మళ్ళీ సాయంత్రం పిల్లలు ఆకలైన వాళ్ళు తినేసరికి అయిపోతుంది. చాలు. ధూప అవుతుంది, అందుకే టిఫిన్ చేయొద్దు. బయట టిఫిన్ ధూప అయినప్పుడు నీళ్ళు తాగుతానికి నీకు బరువా? తాగిన ఇంతసేపు అయినా ధూప అవుతుంది. నీళ్ళు ఎంత మంచిగా తాగుతా అంత మంచిది. చూపించిన కాలుతాను. ఎండి నాకుల వరకు కాలుతాయి. పచ్చిగున్న తడి నిన్న వర్షానికి తడిచింది మొత్తం అట్నే ఉన్నది. అవునా? రేపు ఏం చేద్దామంటే ఆ చెట్టు ఆ గడ్డి మొత్తం పీకుదాము. పీకి బెండగింజలు ఉన్నాయి, ఆ బెండగింజల వరకు పెట్టేస్తే మళ్ళా వర్షానికి ఈ లోపు అయితే లేస్తాయి కదా పదునికి. పెద్ద పెరుగుతాయి, కొద్దిగా పెద్ద పెరుగుతాయి. ఉన్నా నాటుకొని పెద్ద పెరుగుతాయి. ఇలా పెట్టేస్తే రేపటి వరకు కాయలు కారుతాయి. ఏమన్నా పట్టుకొస్తావా మరి గింజలు విత్తనాలు? బయట తెచ్చేటవి మొలవట్లేవు. ఏం తెచ్చినావు? ఒరిజినల్ ఏమంటారుగా బెండ గింజలు తెచ్చినావు, గోడు చిక్కుడు గింజలు తెచ్చినావు, ఇంకేం తెచ్చినావు? ఒక్కోసారి స్టక్ అవుతుంది ఎందుకో ఫోన్ ప్రాబ్లం అట్లున్నదమ్మా. కెమెరాకి ఫొటోస్కి అయితే ఈ ఫోన్ ఓకే ఫ్రెండ్స్, కాకపోతే వీడియోస్కి అయితే సపోర్ట్ చేయట్లేదు. ఒప్పోనే కదా ఇది? ఒప్పో A78. A78 దండగా డబ్బులు. ఎంత ఇష్టపడి కష్టపడి చేస్తున్నామో అంత వేస్ట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇక కూర వండి అయితే పని అయితే చేసుకుంటా. ఇక మా ఆయన అయితే పడుకోవాలి కొద్దిసేపు, మళ్ళీ నైట్ షిఫ్ట్ ఉంది, అందుకని ఇక తొందర అయితే వంట పూర్తి చేసుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.